మారుమూల పల్లె కాదు, మండల కేంద్రమో జిల్లా కేంద్రమో కూడా కాదు. హైదరాబాద్ శివారు షాద్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ పేద ఎస్సీ మహిళను దొంగతనం కేసులో అరెస్టు చేసి ఆమె మైనర్ కుమారుడి ఎదుటే ఖాకీలు కర్కశత్వం చూపారు. విచక్షణారహితంగా కొట్టారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి పంపించేశారు. ఉన్నతాధికారులు లాకప్ హింసపై అంతర్గత విచారణకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి షాద్నగర్ లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పేద ఎస్సీ మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టారు. గత నెల 24న షాద్నగర్ లోని ఓ కాలనీకి చెందిన దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి దొంగతనం చేశారంటూ వీరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులతో పాటు వారి మైనర్ కుమారుణ్ణి స్టేషన్ కి తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బంది బాధితురాలని ఆమె కుమారుడి ముందే విచక్షణారహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సిఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. స్పృహ కోల్పోవడంతో ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపు నిక్కరేసారు, బట్టలన్నీ వేసారు. ఆపు నిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాపారు, ఈ కాళ్ళు అక్కడ జాపారు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఒకసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు. మేడము మధ్యలో నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిరు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత ఘోరం మాత్రం కొట్టదు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలు కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అనుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లనికి ఆపరేషన్ అయింది, నా మోంటి పన్ను మంచిగా నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నాకు పెట్టి సార్ నాకు మొత్తం నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. అంటారు ఆపేస్తారు అంటే ఇటానికి ఇష్టం వచ్చిన పట్ట చేతులు కొట్టిరు. ఒకసారి పట్టిండు పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా కాలు దగ్గర గుంజుకుంటున్నావేమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపీలు. ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాకైతే నడువు అంటారు. నాకు నడవనికి వస్తలేదు, నోరు ఎండుకపోతుంది. ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు. నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సార్. అంత ఘోరం మాత్రము కొట్టుడు సార్. మూతి ఐటంగా కొడుతురు. ఏంటి ఎన్నికోసలు తాగనికోసలు నీళ్ళనికోసలు అయితే 24 తులాల బంగారం, 2 లక్షల రూపాయలకు గాను కేవలం తులం బంగారం, 4000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్నా రిమాండ్ చేయకుండా ఇంటికి పంపించడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ కు తరలించాలి గాని ఒక పేద ఎస్సీ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.